మాకు జగనే ఎందుకని అంతే మీకేం చేశారు మాకెందుకని చేస్తానంటాడు పింఛన్ మాకు కరువు పంట ఇవి 40 ఏళ్ళలో డబ్బులు ఇస్తున్నాడు పొదుపులో డబ్బులు ఇస్తున్నాడు ఇవెలా తీసుకుంటున్నాము అందుకే మాకు మంచి టీడీపీ కూడా మంచి హామీలు ఇచ్చింది కదా ఈసారి హామీలు ఇచ్చే ఏమో ఎప్పుడో ఇది ఇస్తున్నారు కదా తింటున్నాం కదా మరి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు బూచేపల్లె ఎందుకని అంతే బూచేపల్లె కావాలి ప్రతి ఒక్కరిలోట బూచేపల్లె వింటున్నాను మీరు ఎందుకు బూచేపల్లికి వేయాలి లక్ష్మి గారికి ఎందుకు లక్ష్మి తెలియదే కదా కొత్త వచ్చింది కదా లక్ష్మి అందుకు కాబట్టి బూచేపల్లి పాత కూర్చున్నారు కాబట్టి వేయాల అనిపించిందమ్మా బూచేపల్లి ఎందుకని వేయాలని ఎందుకు వేస్తున్నాం ముద్దులో డబ్బులు ఇస్తాను ఆయనకి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు ఇస్తానని చెప్తున్నాడు మళ్ళీ నేను ఇస్తామని ముసలి అల్లాడుతున్నారు దర్శిలో పోయి దర్శిలో ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు బూచేపల్లి లక్ష్మి గారు ఎందుకు టీడీపీ అభ్యర్థి ఆమె ఎప్పుడు మాకు తెలియదు నేను ఎప్పుడు వస్తున్నాను అంతే అంటే జగన్ గారిని చూసి ఓడేస్తున్నారా లేకపోతే బూచేపల్లి గారిని చూసి ఓడేస్తున్నారా ఇద్దరిని చూసి జగన్ గారు ఏం చేశారు బూచేపల్లి గారు ఏం చేశారు ఇద్దరు చేసినారు మేలే చేసినారు మేలు చేయకుండా నా పేరు వెంకాయమ్మ ఎవరి ప్రభుత్వంలో నీకు మంచి జరిగింది ఎవరి ప్రభుత్వంలో నీకు మంచి జరిగింది ఏం చేశారు ఆయన ఏం చేసిందా నాకు నరాల జబ్బు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ముళ్ళముగ్గురు పోయినా ఆ డాక్టర్ ఫోన్ చేసింది ఫలానాకి నరాల జబ్బు అయ్యా సంగతి పని బాగాలేదంటే 3000 లెక్కలు ఇచ్చిండు వాళ్ళకందరికీ 2750 ఇచ్చిండు నాకు 3000 కట్టి ఇచ్చిండు ఇప్పుడు అందరికి 3000 కట్టి ఇస్తాను చంద్రబాబు 4000 వస్తానని చెప్తున్నాడు కదా 5000 ఇస్తాడు 5000 ఇస్తాడు 4000 వస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు లేదు సార్ లేదు అసలు లేదు ఈయన పాలో పెట్టుకుండు ఆయన లేదు 5000 ఇస్తే ఈయన 5000 ఇస్తున్నాడు మరి ఉచితంగా గ్యాస్ బండ్లు కట్టిస్తానని చెప్తున్నాడు గ్యాస్ నేను ముందు తెచ్చుకున్నా ముందు పని పోయేటప్పుడు తెచ్చుకుంటే మళ్ళీ రాపిస్తే నీకు ఉందా అమ్మ అన్నాడు మళ్ళీ ఎవరికి వేస్తావు ఓటు నువ్వు ఈయనకే నేనైతే ఎవరికి నా పేరు భక్తులు వెంకటమ్మ అమ్మా ఇక్కడ దర్శిలో ఎవరికి వేస్తావు నీ ఓటు జగన్కి ఎందుకని ఆయనకే ఇప్పుడైనా ఆయనకి ఆడిపోయి అల్లాడిపోయింది ఇంకా బయలుదేరంట మా డబ్బులు అమ్మా ఇక్కడ ఎవరు ప్రభుత్వం బాగుంది నీకు మాకు ఆయన జగనే కావాలి మరి ఉచితంగా గ్యాస్ మా పొద్దులే నాయన మాకు ఆ గ్యాస్ బండ్లు వద్దు ఆ ఉచితం వద్దు మాకేమొద్దు ఎవరి ప్రభుత్వం బాగుంది నీకు నేను జగనే కావాలి మనకు ఎందుకు జగన్ రావాలి ఇప్పుడు 4000 రూపాయలు పెన్షన్ చేస్తానంటుంది కదా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు నేను కూడా చేస్తాడు ఈయన కూడా చేస్తాడా ఏంటి అంత నమ్మకంతో చెప్తున్నాను నమ్మకం ఏంటి అభిమానం ఉండాలి మంచి మీద 4000 ఇస్తే ఉండవు అభిమానం ఉండాలి మంచి మీద ఇక్కడ ఎవరు రావాలి ఇక్కడ దర్శిలో ఎవరు రావాలి ఆయన రావాలా ఎవరు బూచేపల్లి రావాలా లక్ష్మి గారు రావాలా ఆయనే రావాలా ఎందుకని ఆయన రావాలి ఎందుకంటే నాయన చేస్తున్నాడు ఆయన ఏం చేస్తుందా ఏం చేసిందా వేసేది జగన్ అన్నకే అది జగన్ అన్న పాలనే బాగుంది అది ఏమొచ్చినాయి మీకు జగన్ మాకు అన్ని పథకాలు వచ్చినాయి రాని పథకాలే లేవు ఆయన చెప్పిన మొత్తం వచ్చినాయి రైతు భరోసా వచ్చింది 45 సంవత్సరాలు వచ్చినాయి పింఛన్ వస్తుంది మరి